రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చేతపడి బొమ్మేరో. భవానీ అమ్మోరి నగని దొంగతనం చేసిందని పంచాయతీలో రుజువు కాబడినందున భవానీకి 100 కొరడా దెబ్బలు మరియు గుళ్ళో నుండి శాశ్వతంగా బహిష్కరిస్తూ ఈ పంచాయతీ తీర్పునిస్తుంది. కొరడా దెబ్బలు కాదయ్యా, 1000 కొరడా దెబ్బలు కొట్టండి, అంతేకాని నన్ను మాత్రం గుళ్ళోకి రావద్దని చెప్పద్దు. మీ అందరికీ చేతులెత్తి దండం పెడతాను. అన్నా అన్నా, మీరన్నా నిజం చెప్పండి అన్నా. నేను మీకు ఆ నగ ఎప్పుడు ఇచ్చాను? కింద పడ్డ డబ్బులు కదా తీసిచ్చింది. అన్నా మీకు దండం పెడతానన్నా, నిజం చెప్పండి అన్నా. ఏంటమ్మా అలా అంటావు? నువ్వు ఇస్తేనే కదా నేను ఆ నగ తీసుకెళ్ళింది. ఇప్పుడు నువ్వేమీ తెలియనట్టు మాట్లాడితే మా బతుకేం కావాలి? ఏంటన్నా అలా మాట్లాడుతున్నారు? అన్నా మీరైనా చెప్పండి అన్నా, నేను మీకు నగిచ్చి కరిగించమని చెప్పానా? అది అబద్ధం కదా, చెప్పండి అన్నా, అబద్ధం కదా? అదేంటి భవానీ అలా అంటావు? నువ్వు ఆ నగ కరిగించి వేరే నగలా మార్చమని చెప్పావని నేను మార్చి తీసుకొచ్చానమ్మా. ఇదిగో ఆ నగ కరిగించి మరీ చేసిన నగ. రేయ్, ఆ కొరడా తీసుకొని రండ్రా. అయ్యా వద్దయ్యా, వద్దయ్యా, నా కూతురు వదిలేయండి అయ్యా, వద్దయ్యా, వదిలేయండి ప్లీజ్. నా కూతురు వదిలేయండి అమ్మా, దయచేసి వదిలేయండి. అమ్మా చూస్తున్నావా, నీ కళ్ళ ముందే నీ బిడ్డకి ఇంత అన్యాయం జరుగుతుంది. కాపాడు తల్లి. అయ్యా, నా కూతుర్ని పెంచింది నేను. అది తప్పు చేసినా ఒప్పు చేసినా అది నా పెంపకంలోనే ఉంటుంది. నా కూతుర్నే వదిలేయండి, నన్ను శిక్షించండి. అలా కుదరదు సుబ్రహ్మణ్యం గారు. తప్పు ఎవరు చేశారో శిక్ష కూడా వాళ్ళకే పడాలి. అయ్యయ్యా వద్దయ్యా, వద్దయ్యా, నా కూతురికి ఏ శిక్ష వేయొద్దయ్యా. రేయ్ సీనో, అయ్యా కొట్రా. మా మాట వినండి అయ్యా, నా కూతురు వదిలేయండి అయ్యా. అమ్మా మీరైనా చెప్పండి అమ్మా. భవానీ